Welcome to the World United. చేతనా శక్తి, చేతనా ప్రవాహము, చైతన్యం ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సాధారణ వ్యక్తి అంటే ఈ ధ్యానం కానీ ఈ ఆధ్యాత్మిక చింతన లేనటువంటి వ్యక్తి, కంప్లీట్గా ప్రాపంచిక వ్యక్తి అనుకుందాం. ఉదాహరణకి వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ శక్తి కానివ్వండి, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వాళ్ళ కాన్షియస్నెస్ కానివ్వండి, రకరకాల వస్తువులు మీదుగా ప్రసరించబడినట్టుగా ఉంటుంది, రకరకాల పరిస్థితుల మీద ప్రసరించినట్టుగా ఉంటుంది, రకరకాల వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే మన మైండ్లో ఏమేమి ఉంటాయి? రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల వస్తువులు ఉంటాయి. దీనికి సంబంధించిన అనేక ఫీలింగ్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన అనేక థాట్స్ ఉంటాయి, అంతే కదా? అనేక ఆలోచనలు, అనేక భావనలు ఈ వస్తు, పరిస్థితి, వ్యక్తి వీటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. దీన్ని పరాంగ చేతన అంటారు. పరాంగ చేతన అంటే మన లోపల ఉన్న నిబిడీకృతమైన కేంద్రీకృతమైన చైతన్యం ఉన్నది బాహ్యంగా వికేంద్రీకృతం కావడమే పరాంగ చేతన అంటే. అది సాధారణ వ్యక్తి అని స్పిరిచువాలిటీ అనేటువంటిది ఎటువంటిది అవగాహన లేనటువంటి వ్యక్తి, ధ్యానానికి ఉపక్రమించని వ్యక్తి, వాళ్ళకి పరాంగ చేతన అన్నది ప్రాథమికంగా కనపడుతుంది. అంటే శక్తి దుర్వినియోగం అన్నమాట. చైతన్యం అంతా వికేంద్రీకృతం కావడం. ఇంగ్లీష్లో సెంట్రిఫ్యూగలైజేషన్ అంటాం. అంటే కేంద్రం నుంచి బయటికి వెళ్ళడం. వికేంద్రీకరణ అని తెలుగులో చెప్పచ్చు. రెండవది ప్రత్యక్ చేతన. ప్రత్యక్ చేతన అంటే మనము బయట ఉన్న వస్తువుల్ని, మనుషులు, పరిస్థితులు, చుట్టూ పరిభ్రమిస్తున్న ఈ యొక్క ఆలోచనలు, భావాలు అన్ని కూడా డిస్కనెక్ట్ చేసుకొని, దాన్ని ఆపేసి, మైండ్లో ఇవన్నీ ఏమి ఉంచకుండా, బయట వస్తువులు బయటే, బయట పరిస్థితులు బయటే, బయట మనుషులు బయటే, కళ్ళు మూసుకున్న తర్వాత వీళ్ళు ఎవరు ఉండకూడదు ఇక్కడ, దాన్ని లోపలికి లాక్కోవడం, వికేంద్రీకరణను ఆపేసి కేంద్రీకృతం చేయడం వల్ల సిద్ధించే ఆ చేతనా శక్తిని, చైతన్యాన్ని ప్రత్యక్ చేతన అంటారు. అంటే కేంద్రీకృతమైన చైతన్యం. ఎప్పుడైతే చైతన్య శక్తి కేంద్రీకృతం అవుతుందో, ఆ కేంద్రానికి చేరుతుందో, ఆ కేంద్రము నాభి క్రింద ఉంటుంది, దాన్ని హిరణ్య గర్భ అంటాం. జపాన్ భాషలో హారా అంటాం, దావో అంటాం, అద్వైత అంటాం, ఇంటెంట్ అంటాం, అన్ని ఒకటే. ధర్మ అంటాం, బుద్ధుడి ధర్మ అన్నదే. సమాన అంటాం, ఆనా ప్లస్ ఆపాన్ రెండు సమాన అక్కడ కలుస్తాయి. సో ఇవన్నీ కేంద్రీకృత చేతన, ప్రత్యక్ చేతనకు ఉన్న రకరకాల పేర్లు. సో మనము అంతర్ముఖుడిగా అయినప్పుడు, మన చైతన్యం అంతర్ముఖంగా తయారు చేసుకున్నప్పుడు, ఆ చైతన్యం ఎప్పుడు కూడా కేంద్రీకృతం అవుతుంది, ఒకటే చోట ఉండదు. ఒకటే చోట ఈ చైతన్యం అనేది అన్ని చోట్ల, అన్ని వైపులా, మన శరీరం నిండా, విశ్వం నిండా వ్యాపించినప్పటికీ, మన కళ్ళు మూసుకున్నప్పుడు మన శరీరంలో ఒక చోట కేంద్రీకృతం అవడం అనేది సహజం. ఆ కేంద్రానికి చాలా మంది గ్రహిస్తారు. దానికి పెట్టిన పేరే హారా. అందుకే ఓషో మేక్ యువర్ బెల్లి యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. హిరణ్య గర్భనే నీ నిజమైన గురువు అన్నాడు స్వామి రామ. ఆ హిరణ్య గర్భం ఉన్నది నాభి క్రింద ప్రాంతం లోపల పక్క ఉంటుంది, మన పిడికిలు అంత ఉంటుంది. అక్కడ మనోనేత్రం ఎల్లవేళలా ఎవడైతే నిలబెట్టగలుగుతాడో వాడు స్పిరిచువల్ మాస్టర్ కాగలడు. ప్రతి జ్ఞాని, రమణ మహర్షి కానివ్వండి, స్వామి రామ కానివ్వండి, పరమహంస యోగానంద కానివ్వండి, లాహిర్ మాషే కానివ్వండి, ఓషో కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ చైతన్యాన్ని కేంద్రీకృతం చేసిన వాళ్ళే, ఆ కేంద్రాన్ని వైపు ప్రయాణిస్తున్న వాళ్ళే, ఈ ప్రత్యక్ష చేతనను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళే. సో మీరు కూడా, నేను కూడా, అందరం కూడా ఈ ప్రత్యక్ష చేతన అంటే సెంట్రిపెటలైజేషన్ అంటే వికేంద్రీకరణ ఆపేసి కేంద్రీకృతం చేయబడ్డ చైతన్య శక్తిని మనం అవగాహన చేసుకోవడమే, ఆకలింపు చేసుకోవడమే, ఆవాసం చేసుకోవడమే ప్రత్యక్ చేతన అంటే. మన ప్రత్యక్ చేతన వైపు దారితీద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.